హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క బెస్ట్ బుక్స్ ఏంటి, అసలు ఏ బుక్స్ చదవాలి. సో గ్రూప్ డికి బుక్ స్టోర్లో బుక్స్ చదవాలా, లేదా ఇంతకుముందు ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ దగ్గర బుక్స్ చదవాలా, లేదంటే అసలు రైల్వేకి ఎక్కడి నుంచి అండి క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో నేను చెప్పిన ఈ బుక్స్ చదివితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి గాయస్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే అసలు ఆర్ఆర్బి గ్రూప్ డికి ఏ బుక్స్ చదవాలి, ఎక్కడ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మంచిది, ఏ మెటీరియల్ చదివితే మంచిది, ఎక్కడ నోట్స్ తీసుకుంటే మంచిది, ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు చాలా ఉంటాయి. సో చాలామంది కూడా ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న బుక్ స్టోర్కి వెళ్ళి ఆర్ఆర్బి గ్రూప్ డి అని ఎంట్రన్స్లో బుక్ మీద ఉంటే అదే గ్రూప్ డి బుక్ అని కూడా మీరు చదివేస్తారు. లేదా ఎవరికో ఇంతకు ముందు జాబ్ వచ్చిన అక్క దగ్గరకో అన్నయ్య దగ్గరకో వెళ్ళి మీరు రన్నింగ్ నోట్స్ ఇవ్వండి, మీరు చదివిన బుక్స్ చెప్పండి అని చెప్తే వాళ్ళు చెప్పింది చేస్తారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. మీకు అసలు ఆర్ఆర్బికి గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీకి కానీ ఆర్పిఎఫ్కి కానీ అసలు ఆల్ ఓవర్ ఆర్ఆర్బికి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, రైల్వే ఎగ్జామ్స్కి బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది క్లియర్గా తెలుసుకుంటే మనకి చూస్తాను. చూడండి, ఎన్సీఈఆర్టీ. సో ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి మనకి రైల్వేకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే మేడం ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే ఏంటి? ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే మరింకేవో కాదండి, థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉండే టెక్స్ట్ బుక్స్నే ఎన్సీఈఆర్టీ బుక్స్. సో ఈ బుక్స్ నుంచి మాత్రమే మీకు రైల్వేకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా 100%గా ఎన్సీఈఆర్టీ నుంచి మీకు బుక్స్ వస్తాయి. సో చాలా దగ్గరలో మీరు వినుంటారు, చాలా ఛానల్లో వినుంటారు ఎన్సీఈఆర్టీ బుక్స్ ఈజ్ ద బెస్ట్ బుక్స్, ఎన్సీఈఆర్టీ బుక్స్ ఈజ్ ద బెస్ట్ బుక్స్ అని. సో ఎన్సీఈఆర్టీ బుక్స్ బెస్ట్, ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అయితే థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకుండే టెక్స్ట్ బుక్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? థర్డ్ క్లాస్లో ఉంటుంది, ఏంటుంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, అండ్ అలాగే సోషల్ ఉంటుంది, అండ్ దాంతోపాటుగా ఫిజిక్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఇలా ఉంటుంది. సో థర్డ్ నుంచి 6th వరకు ఒక ఎత్తు అయితే 7th నుంచి 10th వరకు ఇంకొక ఎత్తు. థర్డ్ నుంచి 6th వరకు బేసిక్ లెవెల్, అదేంటమ్మా థర్డ్ నుంచి 6th వరకు ఉండేది బేసిక్ లెవెల్. సో అండ్ 7th నుంచి 10th వరకు ఉండేది డీటెయిల్డ్ మ్యాటర్. సో మీరు ఖచ్చితంగా మీరు చదివిన ఆస్పిరెంట్స్ కాబట్టి 3rd నుంచి 6th వరకు ఖచ్చితంగా వస్తుంది. కానీ అన్ని బుక్స్ కూడా చదవాలండి, ఏ ఒక్క బుక్ కూడా వదిలేయకూడదు. సో మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఇక్కడ చూడండి, 7th క్లాస్ బుక్స్ ఇవి. సో 7th క్లాస్లో మ్యాథ్స్ 1, 2 ఇది, అండ్ అలాగే సోషల్ 1, 2, అండ్ అలాగే సామాన్య శాస్త్రం 1, 2. సో ఈ విధంగా ఉంటుందండి. ఈ టెక్స్ట్ బుక్లు మాత్రమే మీరు చదవాలి. ఈ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంటే. ఈవెన్ బాక్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ అనేసి ఇస్తారు, అవి కూడా మనకి చాలా ఇంపార్టెంటేనండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాటిని కూడా రివిజన్ చేసుకుని వెళ్తే చాలా మంచిది. అండ్ 7th క్లాస్ బుక్స్ ఎలా ఉంటే 8th క్లాస్ చూడండి, 8th క్లాస్ ఇలా ఉంటుంది. 8th క్లాస్ మ్యాథ్స్, అండ్ అలాగే ఫిజికల్ సైన్స్ 1, 2, అండ్ అలాగే సోషల్ సైన్స్ 1, 2, అండ్ అలాగే చూడండి సాంఘిక శాస్త్రం ఇది, అండ్ నెక్స్ట్ బయాలజీ కూడా ఉంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ బుక్స్ చదివితేనే మీకు ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ అనేవి మీరు రాయగలరు. అండ్ నెక్స్ట్ 9th క్లాస్ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, అండ్ అలాగే బయాలజీ, జాగ్రఫీ, అండ్ డెమోక్రటిక్ పాలిటిక్స్, హిస్టరీ, అండ్ అర్థశాస్త్రం. సో చూసారా, 9వ క్లాస్కి వెళ్ళేటప్పటికి మీకు వెయిటేజ్ అనేది పెరిగింది. సో ఇంతకు ముందు దాంట్లో మనకి ఏమున్నాయి, జాగ్రఫీ లేదు, డెమోక్రటిక్ పాలిటిక్స్ లేదు, హిస్టరీ లేదు, అండ్ అర్థమెటిక్ లేదు. సో ఇప్పుడు 9th క్లాస్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా మీరు చదవాలి, టెక్స్ట్ బుక్లో ఉండే ఈవెన్ ఈచ్ పాయింట్ కూడా మీరు చదవాలి. అండ్ నెక్స్ట్ 10th క్లాస్లో చూసుకున్నట్లయితే చూడండి, 10th క్లాస్ అయితే ఇలా ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, డెమోక్రటిక్ పాలిటిక్స్, అండ్ అలాగే హిస్టరీ. ప్రతి ఒక్క బుక్స్ కూడా మీరు చదవాలి.
సో ఇవన్నీ కంటెంట్ చదివినప్పటికీ ఈ 2 నెలలు మీకు టైం సరిపోతుందా చెప్పండి? ఈ 2 నెలలు ఈ టైం మీకు సరిపోతుందా? సో మీరు ఇంతకుముందే ప్రిపేర్ అవ్వచ్చు, సో మీకు ఆల్రెడీ అంత కంటెంట్ రావచ్చు, కానీ ఇవన్నీ మీరు చదివారా? చదివితే ఒక్కసారైనా మీరు ఏ బిట్స్ మోడల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏమైనా ప్రాక్టీస్ అయ్యారా? అసలు మీరు ఇప్పటివరకు ఏం చదివారు? అవన్నీ పక్కన పెడితే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యేది ఏంటంటే ఈ బుక్స్ అన్నీ ఈ 2 నెలల్లో ఈ 60 రోజుల్లో మీరు ఫినిష్ చేయలేరు కాబట్టి మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో నుంచి ఫుల్ గ్రూప్ డి కోర్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇందులో అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కానీ ప్రతి ఒక్క టాపిక్ కూడా ప్రతి ఒక్క కంటెంట్ కూడా మనం ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తయారు చేయబడడం జరిగిందండి. సో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే ప్రతి ఒక్క టాపిక్లోని అంటే ఇప్పుడు హీట్ అనేది ఉందండి. హీట్ అనేది మనకి 6th క్లాస్లోనే ఉండొచ్చు, 8th క్లాస్లో ఉండొచ్చు, 9th క్లాస్లో ఉండొచ్చు, 10th క్లాస్లో ఉండొచ్చు. సో బేసిక్ లెవెల్ నుంచి అలా 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 డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ అన్ని చాప్టర్స్ నుంచి కూడా కలిపి బేసిక్ నుంచి ఫుల్ ఫ్లెక్స్డ్గా నేర్చుకోవడానికి కంటెంట్ అయితే మనం తయారు చేయడం జరిగింది. కేవలం ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే మేము పెట్టడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటుగా మీకు ఎన్సీఆర్టీ బిట్స్ 1 lakh బిట్స్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ రూపంలో. సో మీరు ఈ ఎన్సీఆర్టీ కంటెంట్ అండ్ అలాగే ఈ 1 lakh బిట్స్ చదివితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందండి. అండ్ అలాగే నిన్నటి వీడియోలో నేను ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఏ టైంలో ఏం చదవాలి, రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి అన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టాను నిన్న, అది చూడండి. అండ్ అదే విధంగా ఇప్పుడు ఈ ఎన్సీఆర్టీ కంటెంట్ అలాగే ఈ 1 lakh బిట్స్ ప్లస్ దీంతో పాటుగా మీకు తెలుగులో మెటీరియల్ కూడా అందజేస్తున్నామండి. సో కంటెంట్ ప్రిపేర్ అయ్యి టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యి తర్వాత మెటీరియల్ మీరు రివిజన్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో మన దగ్గర ఉండే కోర్సులో ఫ్యూచర్స్ ఏంటంటే 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వీడియోస్, ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ చూడండి, లెసన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, physics problem explanation videos, science PYQ explanation videos, chapter wise practice bits, chapter wise NCERT bits, chapter wise PYQ with solutions, 1 lakh bits available. సో మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మీకు మెటీరియల్ కూడా లభిస్తుంది తెలుగులో జనరల్ సైన్స్కి ఫుల్ మెటీరియల్ అనేది మీకు లభిస్తుంది. సో 1 lakh బిట్స్ ప్లస్ ఎన్సీఆర్టీ కంటెంట్ అండ్ అలాగే మెటీరియల్. సో కేవలం మీకు 1500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత మీకు డెమో క్లాసులు కూడా ఉంటాయి. సో ఆ డెమో క్లాస్ ఒక క్లాస్ చూసిన తర్వాత ఇంకే అదర్ ఛానల్లోనైనా కోర్స్ని మన ఛానల్లో కోర్స్ని కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి. లేదా ఇంకెక్కడ ఛానల్లోనైనా కోర్స్ తీసుకోండి, కానీ ఎక్కడైనా సరే ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఎన్సీఆర్టీ కంటెంట్ నుంచి మాత్రమే బిట్స్ వస్తాయి, అదర్ కంటెంట్ నుంచి మీకు బిట్స్ రావు. ఓకేనా? ఎన్సీఆర్టీ కంటెంట్ నుంచి మాత్రమే బిట్స్ వస్తాయి. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ తీసుకున్నా సరే మీరు ఎన్సీఆర్టీ కంటెంటే తీసుకోండి, నా ఛానల్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కంపేర్ చేయండి, కంపేర్ చేసి డెమో క్లాస్ ఎలాగో ఉంది కాబట్టి ఇంకెక్కడైనా సరే తీసుకోండి. సో మీరు ఎక్కడ తీసుకున్నా ఎన్సీఆర్టీ తీసుకుంటారు కదా, మీకు జాబ్ రావడమే మాకు కావాలి. పిఆర్ జాబ్స్ ఇన్ఫో అసలు ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా రైల్వే జాబ్ అనేది ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి తన కష్టానికి ఫలితం దక్కాలి. అదనమాట. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా మీరు చదివిన చదువుకి ఒక వాల్యూ అంటూ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎన్సీఆర్టీ కంటెంట్ బిట్స్ మాత్రమే చదవండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే కోర్స్ ఉంటుంది మన దగ్గర. అండ్ దీంతో పాటుగా చూడండి, రైల్వే జాబ్ స్పెషల్ అనే కోర్స్. ఇందులో ఏంటంటే 1 lakh బిట్స్ ప్లస్ అండ్ అలాగే తెలుగులో మెటీరియల్ అయితే అందజేస్తున్నాం. సో ఈ 1 lakh బిట్స్ అండ్ మెటీరియల్స్ మాత్రం ఉంటాయి ఇందులోన. సో ఈ బిట్స్ ఈ మెటీరియల్ కేవలం 299 రూపీస్కి అందజేస్తున్నాం. అయితే మేడం ఇందులో ఏముంటాయంటే ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఉంటాయి, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ ఉంటుంది టెస్ట్ సిరీస్లో. సో అండ్ తెలుగులో మెటీరియల్ కూడా మీకు లభిస్తుంది. సో ఈ 1,00,000 బిట్టు ఈ మెటీరియల్ కూడా కేవలం గ్రూప్ డీకేనా అంటే కాదండి. గ్రూప్ డీకి, ఎన్టీపీసీకి, ఆర్పీఎఫ్, జేఈ, ఏఎల్పీ, గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్సే ఇంపార్టెంట్. సో ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. 90 days వ్యాలిడిటీ ఉంది. కేవలం 300 రూపీసే. సో ఈ 300 రూపీస్తో మీరు 1 lakh బిట్స్ రాయగలరు అండ్ అలాగే మెటీరియల్ కూడా రివిజన్ చేసుకోగలరు. సో మీకు ఏది నచ్చితే అది
తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్ టు అప్డేటెడ్ న్యూసెస్ అయితే మీకు తెలుస్తాయి. అండ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దాని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.